హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ మన ఛానల్లో డైలీ జీకే సెక్షన్ సంబంధించి క్లాసెస్ అనేది వస్తూ ఉన్నాయి. ఇంకా ఎవరైనా బిఫోర్ అప్లోడ్ చేసినటువంటి క్లాసెస్ చూడనట్లయితే ఒకసారి చూసి ఆ క్వశ్చన్స్ని రివిజన్ అయితే చేసుకోండి. ఇక ఈ వీడియోలో మరో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీకు అందించడం అయితే జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే జీడీ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళు అదేవిధంగా ఇటు సిహెచ్ఎస్ఎల్ కానీ, సీజీఎల్ కానీ, ఎంటీఎస్ కానీ ఇవన్నిటికి సంబంధించి ఓవరాల్గా ఎస్ఎస్సి సెక్షన్ ఏదైతే ఉంటుందో దీంట్లో జీకే సెక్షన్ వరకు ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి వీటన్నిటిని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇవి తెలుసుకున్న వాళ్ళు ఎక్కువ స్కోర్ చేస్తున్నారు. ఈ పాయింట్ ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో మీరు కూడా ఎక్కువ స్కోర్ అనేది చేస్తారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని నేను ఒక మెటీరియల్ అనేది మీకు అందించాలనుకుంటున్నాను. ఆ మెటీరియల్ మీరు క్లారిటీగా 1-2 సార్లు రివిజన్ చేసుకోగలిగితే ఎక్కువ స్కోర్ అనేది మీకు వస్తుంది. జీకే సెక్షన్ సంబంధించి మీరు ఎక్కడ ఎత్తుకునే పని లేకుండా సింపుల్గా మీరు తక్కువ టైంలోనే ఎక్కువసార్లు రివిజన్ చేసే విధంగా మీకు ఒక మెటీరియల్ అనేది ఇస్తాను. ఆ మెటీరియల్ని మీరు క్లారిటీగా చదువుకోగలిగితే ఎగ్జామ్లో బెస్ట్ స్కోర్ వస్తుంది. అదేవిధంగా స్కోరింగ్ సెక్షన్ ఇంకొక సెక్షన్ ఏదంటే రీజనింగ్ సెక్షన్ కూడా ఉంది. ఆ రీజనింగ్ సంబంధించి కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో ఆ రీజనింగ్లో అవుట్ ఆఫ్ ఎలా తెచ్చుకోవాలనేది క్లియర్ కట్గా ఎక్కువగా మనకి మ్యాక్సిమం మనకి ఎక్కువగా ఏ టాపిక్స్ నుంచి రిపీట్ అవుతున్నాయి క్వశ్చన్స్, ఎక్కువ ఏ టాపిక్స్ నుంచి వస్తాయి, ఓవరాల్గా మీకు అవుట్ ఆఫ్ ఎలా తెచ్చుకోవాలనేది క్లియర్ కట్గా క్లాసెస్ అనేది చేస్తాను. ప్రజెంట్ ఈ వీడియోలో జీకేకి సంబంధించి చెప్పడం అయితే జరుగుతుంది. ఇక చాలామంది ఏంటంటే ఈ తెలుగులో కూడా చెప్పమని చెప్పేసి అడిగారు. ఇంగ్లీష్లోనే మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే తెలుగులో కూడా చెప్పండి, మేము తెలుగు మీడియం అప్లై చేసాము కాబట్టి మాకు తెలుగులో కావాలి, ఇంగ్లీష్లో మేము ప్రిపేర్ అయితే తెలుగులో మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అడిగారు. వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని ఇకపై మన ఛానల్లో తెలుగులో ఉంటుంది క్వశ్చన్, ఇంగ్లీష్లో ఉంటుంది. ఈ విధంగా మన పేపర్ అనేది ఉంటుందన్నమాట. మీకు డైలీ వచ్చే వీడియోస్ ఈ విధంగానే ఉంటాయి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్టు ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్రిపరేషన్ ఎవరైతే సీరియస్గా చేస్తున్నారో వాళ్ళకి చాలా యూజ్ ఉంటుంది మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో. ఓకేనా, చాలా సీరియస్గా నేను తీసుకొని ప్రతిదీ మీకు అందిస్తున్నాను. మీరు సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతారో వాడు 100% జాబ్ అనేది కొడతారు, 100% క్రాక్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నేను అందించే ప్రతిదీ మీరు క్లియర్ కట్గా చదువుకోగలిగితే ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తాయి. ఓకేనా, ఇక క్వశ్చన్స్లోకి అయితే వెళ్దాం. ఓకే, మనం ఫస్ట్ ప్రశ్న చూసినట్లయితే గోల్డెన్ టెంపుల్ హర్మందిర్ సాహిబ్ ఎక్కడ ఉంది? ఓకేనా, ద గోల్డెన్ టెంపుల్ హర్మందిర్ సాహిబ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఎక్కడుంది? లుధియానా, చండీగఢ, అమృత్సర, జలంధర. మనకి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. అమృత్సర్లో ఉంది. గోల్డెన్ టెంపుల్ ఎక్కడుంది? అమృత్సర్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే లాఫింగ్ గ్యాస్ అని పిలిచే గ్యాస్ ఏది? లాఫింగ్ గ్యాస్ అంటే ఏది? నైట్రోజన్ డయాక్సైడా, నైట్రస్ ఆక్సైడా, కార్బన్ మోనాక్సైడా, సల్ఫర్ డయాక్సైడా? మనకు ఆన్సర్ ఏంటి? నైట్రస్ ఆక్సైడ్ అనేది లాఫింగ్ గ్యాస్. ఓకేనా, లాఫింగ్ గ్యాస్ అని చెప్పేసి మీకు ఎగ్జామ్లో అడిగితే నైట్రస్ ఆక్సైడ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇట్లా నైట్రస్ ఆక్సైడ్ అని కాకుండా ఇంకా డెప్త్గా వెళ్ళి ఫార్ములా బేస్డ్గా ఇచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ CH2, CO2, ఓకేనా, H2O ఇలా వరుసగా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మీరు వాటిలో ఆన్సర్ చేయాలంటే N2O అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, N2O దాని యొక్క ఫార్ములా నైట్రస్ ఆక్సైడ్. లాఫింగ్ గ్యాస్ అంటే నైట్రస్ ఆక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, ధ్వని ప్రయాణించలేని మాధ్యమం ఏది? ఓకేనా, సౌండ్ కెనాట్ ట్రావెల్ త్రూ. సౌండ్ అనేది దేని ద్వారా ట్రావెల్ చేయలేదు? నీటి ద్వారా చేస్తుంది, అది ఆన్సర్ కాదు. ఉక్కు ద్వారా అంటే స్టీలు మనం ఒకసారి స్టీల్ని సౌండ్ చేస్తే దాంట్లోంచి కూడా సౌండ్ అనేది ట్రావెల్ అవుతుంది. గాలి ద్వారా వెళ్తుంది. వాక్యూమ్ ఆన్సర్. ఓకేనా, వాక్యూమ్ ద్వారా మనకి ఏదైతే సౌండ్ ఉందో ఈ సౌండ్ ట్రావెల్ చేయదు. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్, వాక్యూమ్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సౌండ్ దేని ద్వారా ట్రావెల్ చేయదు? వాక్యూమ్ ద్వారా ట్రావెల్ చేయదు. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసే అవయవం ఏది? మానవ శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసే అవయవం, ఓకేనా, ప్యూరిఫై చేసేటటువంటి అవయవం ఏది అంటే గుండె కాదు, ఊపిరితిత్తులు, కిడ్నీ, లివర్. వీటిలో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, కిడ్నీ అనేది మన శరీరంలో
రక్తాన్ని శుద్ధి చేసేటటువంటి అవయవం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఏంటది? కిడ్నీ. లెన్స్ శక్తి యొక్క యూనిట్ ఏది? ఓకేనా, లెన్స్ శక్తి యొక్క యూనిట్. వాట్ ఈస్ ది యూనిట్ ఆఫ్ పవర్ ఆఫ్ ఏ లెన్స్? ఓకేనా, వాటా, డైప్ట్రియా, లేకుంటే క్యాండిలా లేకుంటే న్యూటనా? ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, డైప్ట్రియా అనేది మనకి ఇక్కడ ఏంటి? పవర్ కాదు అడిగింది, పవర్ ఆఫ్ ఏ లెన్స్. ఓకేనా, యూనిట్ ఆఫ్ పవర్ ఆఫ్ ఏ లెన్స్. పవర్ అంటే వాట్. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. పవర్ అంటే వాట్, పవర్ ఆఫ్ ఏ లెన్స్ దాని యొక్క యూనిట్స్ ఏంటంటే డయాప్ట్రీ. ఓకేనా, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. మనకు న్యూటన్స్ తెలుసు ఫోర్స్కి సంబంధించి. ఎక్స్రేను ఎవరు కనుగొన్నారు? ఎక్స్రేని కనుక్కుంది ఎవరు? హూ డిస్కవర్డ్ ఎక్స్రే? రోంట్జెన్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, రోంట్జెన్ అనే వ్యక్తి మనకి ఎక్స్రేని కనుగొనడం జరిగింది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఐన్స్టీన్ కాదు, న్యూటన్ కాదు, ఆప్షన్ బి మాత్రమే కరెక్ట్. ఓకేనా, రోంట్జెన్. నెక్స్ట్ క్వశ్చన్, రెడ్ బ్లడ్ సెల్స్. ఓకేనా, ఎర్ర రక్త కణాలు అంటాం తెలుగులో. రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్బీసీ జీవితకాలం ఎంత? ఓకేనా, ఆర్బీసీ అబ్రివేషన్ రెడ్ బ్లడ్ సెల్స్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వాట్ ఈస్ ది లైఫ్ స్పాన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్? ఏంటి? 60 రోజుల, 90 రోజుల, 120 రోజుల, 150 రోజుల? ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. 120 రోజులు. 120 రోజులు ఎర్ర రక్త కణాల యొక్క లైఫ్ స్పాన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యరశ్మి నుండి ఏ విటమిన్ పొందుతాము? ఓకేనా, మనకి సూర్యరశ్మి నుంచి వచ్చే విటమిన్ విటమిన్ ఏ కాదు, విటమిన్ సి ఆల్సో కాదు, విటమిన్ డి. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, విటమిన్ డి అనేది మనకి సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఒక విటమిన్. ఓకేనా, విటమిన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే పరికరం ఏది? విచ్ డివైస్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ? ఓకేనా, మీకు బిఫోర్ చేసినటువంటి వీడియోస్లో కూడా చెప్పాను. మెకానికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే ఏంటో చెప్పాను. అదేవిధంగా ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ అది కూడా చెప్పాను. ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ బిఫోరు మెకానికల్ టు ఎలక్ట్రికల్ వచ్చింది, ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రికల్ టు మెకానికల్. దీనికి ఆన్సర్ ఏంటి ముందు చూసే ముందు డైనమో అంటే ఏంటి? మెకానికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇదైతే ఆన్సర్ కాదు, మనకి ఎలక్ట్రికల్ టు మెకానికల్ కావాలి కాబట్టి ఎలక్ట్రికల్ మోటార్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఎలక్ట్రికల్ మోటార్ అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మార్చేది మోటార్. ఓకేనా, ఎలక్ట్రికల్ మోటార్. డైనమో అంటే మీకు ఏంటంటే జనరేటర్ అని చెప్పాను మీకు. డైనమో అంటే ఏంటి? జనరేటర్. అదేంటి? మనకి మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. దీనికైతే ఎలక్ట్రికల్ టు మెకానికల్ అంటే మోటార్. మానవ శరీరంలో మాస్టర్ గ్రంథి ఏది? ఓకేనా, విచ్ ఇస్ ది మాస్టర్ గ్లాండ్ ఇన్ ది హ్యూమన్ బాడీ? హ్యూమన్ బాడీలో మాస్టర్ గ్రంథి ఏది అని చెప్తే థైరాయిడా, లేకపోతే ఆడ్రినాలా, పిట్యూటరియా, ప్యాంక్రియాసా? ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, పిట్యూటరీ గ్రంథి అనేది మనకి మానవ శరీరంలో మాస్టర్ గ్రంథి అది. ఓకేనా, మాస్టర్ గ్లాండ్. మానవ శరీరంలో నీటి శాతం ఎంత? మన బాడీలో అంటే మన శరీరంలో వాటర్ కంటెంట్కి సంబంధించి పర్సంటేజ్ ఎంత అంటే వాట్ ఈస్ ది పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఇన్ ది హ్యూమన్ బాడీ? 40, 50%, 65 to 70%, 90%? ఓకేనా, మన శరీరంలో వాటర్కి సంబంధించిన పర్సంటేజ్ 65 నుంచి 75% వరకు ఉంటుంది. ఓకేనా, 65 నుండి 70%. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, హ్యూమన్ బాడీకి సంబంధించి వాటర్కి సంబంధించి ఏదైతే పర్సంటేజ్ ఉందో అది 65 to 70%. ఓకే కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి ఎవరు స్థాపించారు? ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవరు స్థాపించింది? డబ్ల్యూసి బెనర్జియా, ఏఓ హ్యూమా, లేకుంటే మహాత్మా గాంధీయా, జవహర్లాల్ నెహ్రూనా? ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఏఓ హ్యూమ్. ఓకేనా, ఇతను మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో, ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో దీని యొక్క ఫౌండర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ రాజధాని కలకత్తా నుండి ఢిల్లీకి ఎప్పుడు మార్చారు? ఓకేనా, వెన్ వాజ్ ది క్యాపిటల్ ఆఫ్ ఇండియా షిఫ్టెడ్ ఫ్రమ్ కలకత్తా టు ఢిల్లీ? కలకత్తా టు ఢిల్లీ ఎప్పుడు మార్చారు? 1905, 1911, 1919, లేకుంటే 1947? 1911. ఓకేనా, 1911 సంవత్సరంలో ఢిల్లీ టు కలకత్తా
మార్చడం జరిగింది. కల్కట్టా టు ఢిల్లీ అనేది మార్చడం, కల్కట్టా నుంచి ఢిల్లీకి 1911 సంవత్సరంలో మార్చడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, జలియన్ వాలాబాగ్ ఊచకోత ఎప్పుడు జరిగింది? ఓకేనా. ద జలియన్ వాలాబాగ్ మాస్క్రీ టూల్ ప్లేస్ ఇన్ విచ్ ఇయర్? మాసక్రీ ఓకేనా టుక్ ప్లేస్ ఇన్ విచ్ ఇయర్? 1915, 1919, 1920, 1922? మనకి జలియన్ వాలాబాగ్ అనగానే గుర్తు రావాల్సింది 1919. 19 ఇది గుర్తుపెట్టుకోండి. 19 ఏంటంటే జలియన్ వాలాబాగ్. స్వరాజ్ నా జన్మ సిద్ధాంతం అని ఎవరు చెప్పారు? లేకుంటే నా జన్మ హక్కు అని అన్న వ్యక్తి ఎవరు? ఓకేనా. హూ సాడ్ స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షెల్ హ్యావ్ ఇట్ అన్నది ఎవరు? భగత్ సింగ్, బాల గంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస, లేకుంటే లాలా లజపతి రాయ? ఓకేనా. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, బాల గంగాధర్ తిలక్. స్వరాజ్ అంటే స్వరాజ్యం నా జన్మ హక్కు అన్న వ్యక్తి బాల గంగాధర్ తిలక్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్గా పిలిచే వ్యక్తి ఎవరు? హూ ఈజ్ నోన్ యాజ్ ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా? గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? దాదాబాయి నౌరోజియా, జీకే గోఖలేనా, మహాత్మా గాంధీ, మోతీలాల్ నెహ్రూనా? మనకు ఆన్సర్ వచ్చేసరికి దాదాబాయి నౌరోజీ. ఓకేనా, దాదాబాయి నౌరోజీని ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఓకేనా, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. క్విట్ ఇండియా మూమెంట్ ఎప్పుడు ప్రారంభమైంది? క్విట్ ఇండియా మూమెంట్ అనగానే మీకు గుర్తు రావాల్సిన సంవత్సరం ఏంటి? 1942 గుర్తు రావాలి. 1942 సంవత్సరం క్విట్ ఇండియాకి సంబంధించినటువంటి సంవత్సరం. ఓకేనా, 1942 క్విట్ ఇండియా. 1919 జలియన్ వాలాబాగ్. నెక్స్ట్ క్వశ్చన్, స్వాతంత్ర భారతదేశ మొదటి విద్యా మంత్రి ఎవరు? హూ వాజ్ ది ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా? ఎవరు? సర్దార్ పటేలా, మౌలానా అబుల్ కలాం ఆజాదా, లేకుంటే డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్, లేకుంటే రాజగోపాలాచారి? మనకి ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఓకేనా, మౌలానా అబుల్ కలాం ఆజాద్ అనే వ్యక్తి మనకి ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. రాజ్యాంగంలో హార్ట్ అండ్ సోల్ అని పిలిచే విషయం ఏది? ఓకేనా, విచ్ ఆర్టికల్ ఈజ్ కాల్డ్ ది హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్? ఏ ఆర్టికల్ని పిలుస్తారు? ఆర్టికల్ 14, 19, 21, 32? ఓకేనా, ఈ క్వశ్చన్ ఎక్కువసార్లు ఎగ్జామ్లో రిపీట్ అయింది. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఆర్టికల్ 32ని మనకి మన యొక్క రాజ్యాంగం యొక్క హార్ట్ అండ్ సోల్గా పిలవడం జరుగుతుంది. ఓకేనా, ఆర్టికల్ 32. నెక్స్ట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, డిపిఎస్పి అమెరికా నుంచి తీసుకున్నామా, యుఎస్ఏ అంటే, లేకుంటే యునైటెడ్ కింగ్డమ్, ఐర్లాండ్, జర్మనీ? ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఐర్లాండ్ నుంచి మనం ఏవైతే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ని తీసుకోవడం జరిగింది. ఓకేనా, మిగిలిన యూఎస్ఏ నుంచి ఏం తీసుకున్నాం, యూకే నుంచి, వీటికి సంబంధించి కూడా ఒక వీడియో మీకు సపరేట్గా చేస్తాను. అవి సింపుల్గా గుర్తుండే విధంగా మీకు ఉంటుంది. సపరేట్గా వీడియోస్ చేస్తాను కొన్నిటికి సంబంధించి. నెక్స్ట్, భారత ప్రెసిడెంట్స్కు శపథం ఎవరు ఇస్తారు? హూ అడ్మినిస్టర్స్ ది ఓత్ ఆఫ్ ఆఫీస్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానా, లేకుంటే లోక్సభ స్పీకరా? ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభ సభ్యుడి కాలం ఎంత? వాట్ ఈస్ ది టెన్యూర్ ఆఫ్ ఏ రాజ్యసభ మెంబర్? 4 సంవత్సరాల, 5 సంవత్సరాల, 6 సంవత్సరాల, పర్మనెంటా? మనకి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, 6 సంవత్సరాలు. రాజ్యసభ సభ్యుడి కాలం 6 సంవత్సరాలు. భారతదేశ ప్రధానమంత్రి కావడానికి కనిష్ట వయసు ఎంత? వాట్ ఈస్ ది మినిమం ఏజ్ టు బికమ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? 21 సంవత్సరం, 25, 30, 35 సంవత్సరాల? ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. 25 సంవత్సరాలు మినిమం ఉండాలి. ఓకేనా, మినిమం ఏజ్ అనేది ఉండాలి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఫైనాన్స్ కమిషన్ ప్రెసిడెంట్ ఎలా ఏర్పాటు చేస్తారు? ఓకేనా, ది ఫైనాన్స్ కమిషన్ ఈజ్ కాన్స్టిట్యూటెడ్ బై ది ప్రెసిడెంట్ ఎవరీ 2 సంవత్సరాలు, లేకుంటే 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, లేకుంటే 6 సంవత్సరాలు. మనకి 5 years, every 5 yearsకి. ఓకేనా, ఆర్టికల్ 280 ప్రకారంగా, 280 ఆర్టికల్ ప్రకారంగా 5 years. ఓకేనా, ద ప్రెసిడెంట్ ఎవ్రీ 5 years.
ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. పంచాయతీరాజ్ మొదటి ఏ రాష్ట్రంలో పరిచయం చేయబడింది? పంచాయతీరాజ్ అనేది మొదటగా ఏ రాష్ట్రంలో పరిచయం చేశారు? ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, గుజరాత్. మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్, రాజస్థాన్. రాజస్థాన్లో పంచాయతీరాజ్ యొక్క ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎక్కడంటే రాజస్థాన్లో. ఓకేనా, అది నాగూర్ డిస్టిక్ పేరేంటి? నాగూర్ డిస్టిక్, రాజస్థాన్. ఇక ఫైనల్గా నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, క్వశ్చన్స్ ఇవి ప్రజెంట్ ఈ రోజుకి సంబంధించినటువంటి వీడియోకి సంబంధించి. సో నెక్స్ట్ వీడియోలో మరొక కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మీకు అందిస్తాను. సో ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మెటీరియల్కి సంబంధించినటువంటి అప్డేట్ అనేది ఇస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఓకేనా, ఇంకా ఏదైనా ఇప్పుడు రీజనింగ్ చెప్పాను కదా, రీజనింగ్ సంబంధించి కూడా వీడియోస్ మాకు తొందరగా కావాలి అని చెప్పేసి అనిపించినట్లయితే వెంటనే కామెంట్ చేయండి. వాటికి సంబంధించి కూడా నేను తొందరగా క్లాసులు అనేది స్టార్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.